ఎవ్వరూ సాయం చేయలేరు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే తనకు కూడా తను సాయం, చిన్న పిల్లోడు, పసిపిల్లవాడు మోషే, నైలు నదిలో ఒక పెట్టెలో ఉన్నాడు. ఏదైనా జరగచ్చు. ప్రభువును ప్రియులారా, మోషే తల్లి తండ్రి బాధపడుతూ ఉండొచ్చు, నా కొడుక్కి సాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరు, ఎక్కడి నుంచి దొరుకుతుంది పాస్టర్ గారు నా కొడుక్కి సాయం? ఎక్కడి నుంచి దొరుకుతుంది నా కూతురికి సాయం? ఎక్కడి నుంచి దొరుకుతుంది నా పిల్లలకి సాయం? ఎక్కడి నుంచి దొరుకుతుంది నా కుటుంబానికి సాయం? ఎటువైపు నుంచి వస్తుంది నా చేతి పనికి సాయం? ఎటువైపు నుంచి వస్తుంది నా వ్యాపారానికి సాయం? ఎటువైపు నుంచి వస్తుంది నా వ్యవసాయానికి సాయం? ఎటువైపు నుంచి వస్తుంది నా ఆరోగ్యానికి సాయం? ఆ రోజు మోషే తల్లి అనుకుని ఉండొచ్చు, నా కొడుక్కి ఎక్కడి నుంచి సాయం వస్తుంది, ఇంకెవరు సాయం చేస్తారు? బైబిల్ చెబుతుంది అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు మోషేని విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం. ఏమంటే అక్కడ అంతమంది ఉన్నా ఎవరి కంట్లో పడాలో వాళ్ళ కంట్లో పడేలా చేశారు దేవుడు. ఈరోజు మనం ఎవరి కంట్లో పడాలో వాళ్ళ కంట్లో పడేలాగా అయినా చెయ్యగలిగినటువంటి దేవుని నువ్వు నేను ఆరాధిస్తున్నాను. ప్రభుత్వ ప్రియులారా, అక్కడ అంతమంది ఉన్నా తిన్నగా ఆ పెట్టెను కరెక్ట్ గా ఈవిడి కంట్లో పడేలా చేశాడు దేవుడు.